అయితే ఐవీఎఫ్‌లో పుట్టిన పిల్లల్లో ఎక్కువగా లోపాలుంటాయని అంటూ ఉంటారు. నిజమేనా? లేదు లేదు, ఎందుకంటే ఇట్స్ టోటలీ అ మిత్. బికాజ్ ఐవీఎఫ్ మిలియన్స్ ఆఫ్ బేబీస్ ఆల్రెడీ పుట్టున్నారు. అండ్ ఐవీఎఫ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సింపుల్ అండ్ సేఫెస్ట్ టెక్నిక్ అనమాట. సో చిన్న చిన్న ఇంజెక్షన్స్ ఉంటాయి వాళ్ళకి. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు మైనర్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు, లైక్ పెయినో లేకపోతే గ్యాస్ట్రైటిసో, కొంత మూడ్ స్వింగ్సో, మినిమల్ వెయిట్ గెయిన్, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. బట్ దే ఆర్ నాట్ పర్మనెంట్ డ్యామేజెస్. సో లాంగ్ టర్మ్గా వాళ్ళకి ఏం కాంప్లికేషన్ ఉండదు. ఫస్ట్ యాజ్ అ పేషెంట్ పరంగా చూసుకుంటే ఇది పేషెంట్ పరంగా. నెక్స్ట్ బేబీస్ పరంగా చూసుకుంటే కూడా ఒకప్పుడు ఏం చెప్పేవారంటే ఇక్సీ టెక్నిక్ ద్వారా బేబీస్కి అబ్నార్మాలిటీ ఉండేది అని. ఎప్పుడు ఇది 20-30 years బ్యాక్. అది ఎందుకు అని అంటే 2 things. 1, అప్పట్లో ఇక్సీ టెక్నిక్ అనేది అంత స్టాండర్డైజ్ అవ్వలేదు. అంటే ఏదైనా అంతే కదా, లెర్నింగ్ కర్వ్ ఉంటుంది. ఏదో కొత్త టెక్నిక్ వచ్చింది, డాక్టర్స్ కూడా అది స్టార్టింగ్ నేర్చుకున్నప్పుడు ఒకలా ఉంటుంది, 10-20 years ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఒకలా ఉంటుంది. సో అప్పుడు టెక్నిక్ అనేది అంత ఎక్స్పర్ట్స్ లేరు కాబట్టి అప్పట్లో అలా కొంత ఉండేది. అండ్ నెక్స్ట్ యూజువల్గా సివియర్ మేల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇక్సీ చేసేవారు అప్పట్లో. ఇప్పుడు ఐవీఎఫ్ చాలా రీజన్స్కి చేస్తున్నారు. అప్పట్లో సివియర్ మేల్ ప్రాబ్లమ్ లేకపోతే ట్యూబ్స్ బ్లాక్, ఈ రెండాటికి ఎక్కువ ఐవీఎఫ్ చేసేవారు. సో సివియర్ మేల్ ప్రాబ్లమ్ ఉంది అని అంటే ఎక్కడో వాళ్ళ ఇంటర్నల్గా కూడా దెర్ ఈస్ సమ్ ప్రాబ్లమ్ విత్ దర్ ఫిజికల్ హెల్త్. సో దానివల్ల బేబీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ద ఐవీఎఫ్ టెక్నిక్ పర్సే. ఓకే, అర్థమైంది. సో ఈ 2 reasons, ఒకటి ఇన్హెరెంట్ హెల్త్ ఇష్యూస్ విత్ ద మేల్ పార్ట్నర్. నెక్స్ట్ వచ్చేసి అప్పట్లో ఐవీఎఫ్ టెక్నిక్ అంత స్టాండర్డైజ్ అవ్వలేదు. సో ఇప్పుడు డెఫినెట్గా ఐవీఎఫ్ టెక్నిక్ అనేది ఇట్ హెస్ గాన్ అ లాంగ్ వే. అండ్ ఐవీఎఫ్ అనేది మల్టిపుల్ రీజన్స్కి చేస్తున్నాం. సో అండ్ మిలియన్స్ ఆఫ్ బేబీస్ డెలివర్ అయ్యారు, ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు. అండ్ బ్యాక్గ్రౌండ్ పాపులేషన్తో పోల్చుకుంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ సేమ్. బ్యాక్గ్రౌండ్ పాపులేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 people ఉన్నారు పేషెంట్స్, దే హ్యావ్ నాట్ అండర్గోన్ ఐవీఎఫ్, వాళ్ళకి న్యాచురల్ కన్సెప్షన్ వచ్చింది. వాళ్ళకి ఒక 1 or 2% పీపుల్కి, కిడ్స్కి అబ్నార్మాలిటీ ఉండొచ్చు. ద సేమ్ ప్రాబ్లమ్ మే బీ దేర్ ఈవెన్ విత్ ఐవీఎఫ్ కిడ్స్. అంటే ఐవీఎఫ్ చేసినంత మాత్రాన మనము న్యాచురల్గా వచ్చే అబ్నార్మాలిటీస్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించలేము, పెంచలేము.